ఏడాదిన్నర రేవంత్ పాలనలో సామాన్యుడే సమిత అవుతున్నాడు. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసిన సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్న జిహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ తెల్లవారక ముందే ఏదో ఒక రూపంలో బుల్డేజర్ వస్తుంది. నిర్దాక్షిణంగా నిలమట్టం చేసి ఆ కుటుంబాలను వీధిన పడేస్తుంది. ఇదేమంటే స్థానికులే ఫిర్యాదు చేశారని సమాధానాలు వస్తున్నాయి. అయితే శేర్లింగంపల్లి మండలం కాజాగూడలో చెరువును ఆక్రమించి ఓ నిర్మాణ సంస్థ ఆకాశ హార్మోనియాలు నిర్మిస్తున్నదని కొద్ది రోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న అతీగతి లేదు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రజా ప్రయోజన వాచ్యం దాఖలు చేశారు. సర్వే నెంబర్ 119, 122లో 27.18 ఎకరాల భూమిని పోరంబోకు భూమిగా మార్చి ఆక్రమించారని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. ముఖ్య నేత తెర వెనుక చక్రం తిప్పుతుండటంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనలో సామాన్యుడే సమిత అవుతున్నాడు. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసిన సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్న జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ ఇలా తెల్లవారక ముందు ఏదో ఒక రూపంలో బుల్డోజర్ వస్తుంది. నిర్దాక్షిణంగా నీలమెట్టం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాజాగూడలో అక్రమ నిర్మాణాలు దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. 4 ఎమ్మెల్యేలు. దానికి సంబంధించి ముఖ్య నేత తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ వ్యవహారం సంబంధించి అనేక మార్లు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అయితే బాటంగానే విమర్శలు చేశారు. అనేక సందర్భాల్లో సీక్రెట్ మీటింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. హైడ్రా కూడా లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ హైడ్రా అధికారులు రెస్పాండ్ అవ్వడం లేదనేది ఆయన బాటంగానే అసెంబ్లీలో పిక్చర్స్ లో మాట్లాడుతూ కూడా మాట్లాడారు. అయితే దీని వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఆ కంపెనీ వెనుక ఉన్నారు. అయితే కోట్లాది విలువైనటువంటి భూమి కబ్జాకు గురైనప్పటికీ పట్టించుకోవడం లేదు. హైడ్రా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం సంబంధించి స్వయంగా వాళ్ళే పిటిషన్ ఫిల్ వేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంకు నేరుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం రెస్పాండ్ కాకపోవడం, దాని వెనుక కీలక వ్యక్తులు ఉండడం వల్లే అది రెస్పాండ్ అవ్వడం లేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ ఫిల్ వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏదేమైనా ఈ వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ రకంగా ఆ కోర్టు మెట్లు ఎక్కడానికి సంబంధించి చర్చ జరుగుతోంది. మరోవైపు చిన్న పేదలు ఇల్లు కట్టుకున్న కొన్ని సందర్భాల్లో గృహప్రవేశం చేసిన రోజు కూడా బుల్డోజర్లు వెళ్లి కూల్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. వాళ్ళు అనుమతులు తీసుకున్నప్పటికీ ఆ రకంగా బుల్డోజర్లతో కూల్చినటువంటి పరిస్థితి. పెద్దలు మాత్రం ఈ రకమైనటువంటి కోట్లాది భూమి కబ్జా చేసిన వారికి మాత్రం అనుమతి దొరుకుతా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తంగా కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రజా ప్రయోజన వాచ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సర్వే నెంబర్ 119, 122లో గల 27.18 ఎకరాల భూమిని పోరంబోకుగా భూమిగా మార్చి ఆక్రమించారని పేర్కొన్నారు. ఇక దీనిపై ఇప్పటికీ అధికార కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. ముఖ్య నేత తెర వెనుక చక్రం తిప్పుతుండటంతో మరోసారి చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.